ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. జాగ్రత్తగా మీరు విని దేవుని నుండి మనం ఉచితంగా పొందుకున్న వాటిని మనం దూరం చేసుకోకుండా వాటిని పొందుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపముల క్షమించడం ఉచితం, పాపములను క్షమించడము ఉచితం. దేవుడు మన పాపములను క్షమించడం ఫ్రీ. దానికి ఏమీ ఖర్చు కాదు, అవసరము లేదు, చెల్లాల్సిన పని కూడా లేదు, మనం కట్టాలి అని కూడా లేదు. అది దేవుడే మనకు ఫ్రీగా ఆయన ఇస్తూ ఉన్నాడు. నలుగురు ఒక పక్షవాయువు గలవాన్ని మోసుకొని వస్తూ ఉంటారు. యేసుప్రభుల వారు వాక్యాన్ని బోధించడానికి ఆయన ఒక ఊరిలో కూర్చుంటాడు. అప్పుడు మరి అనేక జనులు గుంపులుగా కూడి ఉండుట ఈ యొక్క పక్షవాయువు గలవారిని మోసుకొని వస్తున్న వారు చూస్తారు. అయితే ఎట్లా ఏం చేయాలి అని చెప్పి అతన్ని మెల్లిగా పైకి తీసుకుని వెళ్ళి పెంకలను విప్పి మంచంలో తనను పరుండబెట్టి అతనిని యేసుప్రభు కూర్చున్న స్థలంలో దింపుతారు. దింపగానే యేసుప్రభుల వారు పైకి చూస్తారు. చూసి తను అనుకుంటాడు, వీరి విశ్వాసము గొప్పది. ఎవరిదండి? పక్షవాయువు గలవాంది కాదు, ఆ నలుగురు దింపుతున్నారు కదా, వాళ్ళ విశ్వాసం. నిజమే దేవుని బిడ్డలారా, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరికి అద్భుతం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నీకు ఎంత విశ్వాసం ఉందో దేవుడు అంతగా కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే విశ్వాసులు దేవునికి ఇష్టలు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు మరి ఇక్కడ యేసు వారి విశ్వాసంలో చూసి రోగితో మాట్లాడుతున్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటున్నాడు. నీవు లేచి నడుమని అన్నాడు. లేచి నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మాటలో శక్తి. అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? రెండవదిగా స్వస్థత కూడా ఫ్రీ. అంటే పాపములను క్షమించుచున్నాడు, అది ఫ్రీ. పశ్చాత్తాపపడి ఎవరైనా యేసు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే వారి పాపములు కూడా క్షమించడము ఫ్రీ. నిజమే దేవునికి స్తోత్రం. పాపములు క్షమించడము ఉచితంగా జరిగిపోతుంది. ఎంత ఘోర పాపి అయినా యేసుప్రభు సన్నిధికి వచ్చి తను ఒప్పుకున్నప్పుడు వారి పాపములు క్షమించబడుతూ ఉన్నాయి. ఎంత గొప్ప విషయం అండి. నిజమే దేవుడు మరి ఎంత గొప్పవాడో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుడు క్షమిస్తున్నాడు వారి పాపములను. అనగా వాడు క్షమింపబడితే వారికి మోక్షము దేవుడు అనుగ్రహిస్తాడు. అనగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ స్వస్థత ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. అనగా మనము మన తప్పిదములను ఒప్పుకున్నట్లయితే. కాబట్టి ఈరోజు నీవు దేవుడికి తెలియని ఏవైనా తప్పులు చేస్తే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే నీవు క్షమించబడతావు. అది ఉచితం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.